తన తండ్రి వివేకానందరెడ్డి హత్య కేసులో జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశిస్తూ సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు డాక్టర్ సునీతారెడ్డి. 5 ఏళ్ల క్రితం మా తండ్రిని చంపించారు, మా తండ్రి చావును రాజకీయాలకు వాడుకున్నారు, ఆ తరువాత వైఎస్ వివేకానందరెడ్డి ప్రస్తావనే లేదు. మళ్ళీ ఎన్నికల దగ్గర పడుతున్నటువంటి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి మా తండ్రి హత్యను రాజకీయంగా వాడుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. మా తండ్రి హత్యకు కారణమైనటువంటి వారికి ఎంపీ టికెట్ ఇచ్చి వారిని గెలిపించుకునే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి చేస్తున్నారు అంటూ కూడా సునీత సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గాకుమార్ గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే అండి. నమస్కారం కృష్ణ గారు, మన వీక్షకులు కూడా నమస్కారం. సార్, తన తండ్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు సునీత గారు. 5 ఏళ్ల క్రితం వైఎస్ వివేకానందరెడ్డిని చంపించారు, తరువాత ఆ హత్యను రాజకీయంగా వాడుకున్నారు. 5 సంవత్సరాల్లో ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డి మా తండ్రి గారి గురించిన ప్రస్తావన చేయలేదు. మళ్ళీ ఎన్నికల దగ్గర పడుతున్నటువంటి నేపథ్యంలో మళ్ళీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వైఎస్ వివేకానందరెడ్డి గారి హత్యని రాజకీయంగా చేసేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు. అసలు మా తండ్రి హత్యకి ఎవరైతే కారణమో వారికే ఎంపీ టికెట్ ఇప్పించి వారిని గెలిపించుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఆయనకి జగన్మోహన్ రెడ్డికి ఓటేయకండి అంటూ కూడా సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు సునీత గారు. ఏంటి సార్ ఆవిడ వ్యాఖ్యల్ని మనం ఎలా చూడొచ్చు? జనం అందరూ ఆంధ్రప్రదేశ్లో ఉన్న 5 కోట్ల మంది ప్రజలు ఏమనుకుంటున్నారు, సునీత రెడ్డి గారు కూడా మళ్ళీ అదే వ్యాఖ్య చేశారండి. ప్రజల అభిప్రాయం కూడా అదే. వివేకానంద రెడ్డి గారి అమ్మాయి బాధితురాలైన సునీతారెడ్డి గారి అభిప్రాయం కూడా అదే. ఒక్క మిల్లీమీటర్ డిఫరెన్స్ లేదు. ప్రజలందరూ కూడా ఏమనుకుంటున్నారంటే ఆయన ఎన్నికల ప్రచారానికి వెళ్ళలేదు, వివేకానంద రెడ్డి గారి సమాధిని మళ్ళీ బయటికి తవ్వి ఆ కళేబరాన్ని బయటికి, ఆ మృతదేహాన్ని బయటికి తీసి దాన్ని మార్కెట్ చేసుకోవటానికి వెళ్ళాడు. ప్రజల ముందు ఇది అంశాన్ని ఇప్పుడు తీసుకొచ్చాడు. ఇన్నాళ్ళ నుంచి ఆయన ఎప్పుడు ప్రస్తావన చేయలేదు. జయంతి వర్ధంతుల విషయంలో కానీ, లేకపోతే పార్లమెంట్లో ఆయనకున్న పార్లమెంట్ సభ్యులతో ప్రస్తావన కానీ, ఆయన లెటర్ రాయటం కానీ, యాజ్ ఏ చీఫ్ మినిస్టర్గా కూడా ఉన్నాడు కదండి. చిన్నానచ్చి గురించి సిబిఐకి రిమైండ్ చేయొచ్చు కదా, ఏమైంది, ఏం జరుగుతుందో, ఏం పురోగతి రాలేదని. ప్రైమ్ మినిస్టర్ గారికి రాయొచ్చు, హోమ్ మినిస్టర్కి రాయొచ్చు, బహిరంగ లేఖ కూడా రాయొచ్చు. ఆయనది బాధ్యత ఉంది కదా. ఆయన ఒకప్పుడు సిబిఐ ఎంక్వైరీ చేయాలన్నాడు, ఇది ఆ ప్రతిపక్ష నాయకుడిగా ఉండి. మళ్ళీ ముఖ్యమంత్రి అవ్వగానే ఆ పిటిషన్ ఉపసంహరించుకున్న విషయం కూడా ఇవాళ సునీత గారు కూడా ప్రస్తావించింది. తర్వాత వైసీపీ పార్టీ పునాదులు వివేకానంద రెడ్డి గారి రక్తంతో తడిచున్నాయని చెప్పింది. ఆయన గెలుపు కారణం అదే కదా, పునాది పడింది ఆయన రక్తంతోనే కదా ఆయన కట్టింది. నా బాబాయ్ నాన్నగారి హత్య కేసులో సిబిఐ ఎవరినైతే దోషులుగా తేల్చిందో, ఏ8గా పెట్టిందో వారికే జగన్మోహన్ రెడ్డి టికెట్ ఇస్తున్నారు, వారిని గెలిపించమని వారిని పక్కన పెట్టుకొని మరి వారికి మద్దతు ఇస్తున్నారు అంటూ కూడా ఆవిడ ఆవేదన వ్యక్తం చేశారు. అవును, ఆవేదనే కదా. మరి ఇప్పుడు ఆయన ఏ8గా ఉండి వాళ్ళ తండ్రి ఏ7 భాస్కర్ రెడ్డి గారు ఇప్పటికీ జైల్లోనే ఉన్నాడు కదా. ఇప్పుడు హంతకుల్ని చంపిన చిన్నాన్నని చంపిన వాళ్ళతో చెల్లెళ్ళు కలిశారన్నాడు. చెల్లెళ్ళు ఎక్కడ కలిశారు? ఇప్పుడు చిన్నాన్ని చంపిన వ్యక్తులు సిబిఐకి 5 ఏళ్లలో కనీసం నిందితులు ఎవరో తేల్చింది కదా. తేల్చినప్పుడు ఆ వ్యక్తుల మీద చర్య తీసుకోకపోగా మరి ఆయన పక్కనే తిప్పుకున్నాడు. నిన్న ఆ సమాధి దగ్గర, తండ్రి సమాధి పక్కన ఈ ప్రచారాన్ని ప్రారంభించడానికి వెళ్ళినప్పుడు కూడా పక్కన ఆయన ఉన్నాడు కదా, అవినాష్ రెడ్డి గారు. ఇప్పుడు ఆమెకి మరి బాధ అనిపించదా? ఎవరైతే తండ్రిని చంపాడో ఆ వ్యక్తిని పక్కన పెట్టుకుని ఇంకా పైగా వీళ్ళు వెళ్ళి ఎవరితోనో నిందితులతో కలిసి పోయారని చెబుతున్నాడు. ఎవరైతే చంపాడో ఆ వ్యక్తి చెబుతున్నాడు, నన్ను చంపమన్నది భాస్కర్ రెడ్డి, అవినాష్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి పేరు కూడా చెబుతున్నాడు. అతను ఈ డబ్బులు ఇవ్వటంలో అసలు తలకాయ, పెద్ద తలకాయ ఉంది, అది ఆయనేనని. అట్లాంటప్పుడు ఆయన ఇవాళ చెల్లెళ్ళని మళ్ళీ బలిపశువులు చేస్తున్నాడు. తను చేసిన తప్పు ఇంత కప్పిపుచ్చుకోవటానికి చెల్లెళ్ళని బలిపశువులు రాజకీయానికి వాడుకుంటున్నాడు. ఇప్పుడు అది రాష్ట్రంలో ప్రజలందరూ కూడా గమనించారు. గతంలో ఫస్ట్ అసలు స్కీమ్ వేసిందే ఆయన. తర్వాత వచ్చి మా చిన్నాన్ని చంపింది పలానా వ్యక్తులని టీవీలు అందరికీ చెప్పాడు. టీవీల వాళ్ళందరికీ చెప్పినప్పుడు మరి సిబిఐ వాళ్ళకి కూడా చెప్పాలి కదా, మీరు రాసిన పేర్లు ఎవరయ్యి, నేను చెప్పలేదు ఆ రోజు, మా చిన్నాన్నకి చంపిన వాళ్ళకి నాకు బాగా తెలుసు, మీరు ఢిల్లీ నుంచి వచ్చారు, మీకు తెలీదు అని చెప్పాలి కదా. మరి అట్లా చెప్పకుండా ఇవాళ చెల్లెళ్ళని మళ్ళీ ఎన్నికల ముందు తీసుకొచ్చి వాళ్ళని బలిపశువులు చేయటం ఏంటి? ఇప్పుడు ఆమె ఏమంటుంది, నేను న్యాయం కోసం, ధర్మం కోసం
పోరాడుతున్నాను, కోర్టుల చుట్టూతా పోలీసుల చుట్టూతా తిరుగుతున్నాను, నేనేమి చీఫ్ మినిస్టర్ కోసం వెళ్ళలేదు, ఈ అచ్చిని నా పదవుల కోసం స్వార్థ రాజకీయాలకు వాడుకోవటం లేదు, నువ్వు వాడుకుంటున్నావు అని చెబుతుంది. మళ్ళీ 5 ఏళ్ల తర్వాత వచ్చాడు అదే పులివెందుల్లో. అప్పుడు చెప్పింది కూడా అక్కడే ఆయన, ఫలానా చంద్రబాబు, లోకేష్, ఆదినారాయణ రెడ్డి, బీటెక్ రవి, ఇంకే పేర్లు చెప్పాడు, అక్కడే చెప్పాడు. మళ్ళీ 5 ఏళ్ల తర్వాత ఖచ్చితంగా చూడండి ఇది ఎంత ఒక ప్లాన్ ప్రకారం ఆయన ఎత్తుకున్నాడు. అసలు వెళ్ళిన పర్పస్ వేరు, అక్కడ ఎత్తుకున్న అంశం వేరు. ఇప్పుడు ఆయన రాష్ట్ర ప్రజలకి నువ్వు 5 ఏళ్ళు అధికారం ఇవ్వండి, నేను ఎన్నో అద్భుతాలు చేసి చూపిస్తానని చెప్పాడు. అద్భుతాలు చేయమని ఇచ్చారు. 22 మంది పార్లమెంట్ సభ్యుల్ని, 151 మంది శాసనసభ్యుల్ని ఇచ్చారు నీకు. అద్భుతాలు ఏమి ఒక్కటి కూడా చెప్పలే అక్కడ. మళ్ళీ అప్పుడు వివేకానంద రెడ్డి గారి హత్యనే మళ్ళీ ఇవాళ తీసుకొస్తున్నాడు 5 ఏళ్ల తర్వాత. 5 ఏళ్ల తర్వాత ఇప్పుడు రాష్ట్రంలో నీకు ఇచ్చిన ముఖ్యమంత్రి పదవిను ఇదే నువ్వు ఆ రోజు ప్రస్తావించావు, మళ్ళీ ఇవాళ వచ్చి ప్రస్తావిస్తున్నావు. ఈ మధ్యకాలంలో 5 ఏళ్ళలో ఏం చేసావు నువ్వు? కడప జిల్లాకి చేసిన ప్రగతి అయినా చెప్పాలిగా. అక్కడ చేపల దుకాణం తెరిచి అసలు ఎప్పుడన్నా పులివెందులు చేపల అంగడి వస్తుందని మీరు అనుకున్నారా? ఎట్లాంటి ఇది వచ్చిందని మురిసిపోయాడు. ఇప్పుడు అసలు ఆ చేపల అంగడి నడుస్తుందా లేదా అని ఎంక్వైరీ చేశాడా? చేపల అంగడి అండి, ఎంత ఒక 10x10, 15x10 షాపు. చేపల అంగడి అంటే చేపల దుకాణం. అది పెట్టించి పులివెందుల వాళ్ళు ఎప్పుడు చేపలు చూడలేదు, తినలేదు అన్న బిల్డప్ ఇచ్చాడు. అసలు ఇప్పుడు అట్లాగే మళ్ళీ సొంత చెల్లెళ్ళ మీదకి తిప్పి తీసుకొస్తున్నాడు ఈ రాజకీయాన్ని మొత్తాన్ని. అసలు ప్రజల గురించి నువ్వు చెప్పకుండా నీ బాబాయ్ గురించి నువ్వేం చేసావు 5 ఏళ్లలో? ఫస్ట్ అసలు నువ్వు దానికి సమాధానం చెప్పాలి. 5 ఏళ్లలో నువ్వు ముఖ్యమంత్రిగా ఉండి నీ సొంత చిన్నాన్న, అసలు ఆమె ఏమడిగింది, అసలు చిన్నానంటే అర్థం తెలుసా నీకు అని అడిగింది. ఆత్మీయతలు ఏమన్నా నీకు తెలుసా అని అడిగింది. చిన్నానంటే నాన్న తర్వాత నానంతటాడు. అలాంటి వ్యక్తిని మళ్ళీ ఇవాళ నువ్వు నీ రాజకీయానికి ఉపయోగించుకుంటున్నావు. నా తండ్రి గురించి నేను ఇన్నాళ్ళ నుంచి వేదన చెంది తిరిగిన చోటు తిరగకుండా తిరుగుతున్నాను, ఇవాళకి అది నువ్వు ముందుకు వెళ్ళనివ్వటం లేదు. నువ్వే హంతకుల్ని కాపాడుతున్నావు, పక్కన పెట్టి తిప్పుకుంటున్నావు. డైరెక్ట్ చెప్పింది. నేను వెళ్ళి ఎవరిని హంతకులు మేము కానీ షర్మిలు కానీ కలవలేదు కదా అని చెప్పింది. ఇవాళ కూడా హైకోర్టు దగ్గర ఆ కేసుకు సంబంధించి వెళ్ళింది ఆమె. అట్లాంటప్పుడు హైకోర్టు ముందే మాట్లాడింది విలేకరులతో. ఇవాళ సునీత పట్ల తర్వాత ఆయనకి తెలుసు, దేవుడికి తెలుసు, ప్రజలకు తెలుసు అని అన్నాడు కదా. ప్రజలకు తెలుసు కాబట్టే నువ్వు వెళ్ళినా కూడా ఏమి స్పందన రాలేదు అక్కడ. ఎందుకంటే వివేకం గారు ఎప్పుడైతే పోయాడో ఆ కుటుంబం వెలుగు కూడా పోయింది. డబ్బుగా మీరు సంపాదించి ఉండొచ్చు, కానీ ప్రజల్ని నువ్వు డబ్బులు పెట్టి కొనలేవు. వివేకం గారు ఉంటే ఆయన అందరినీ పలకరించేవాడు. మంచి చెడ్డ ఎవరికి ఎట్లాంటి ట్రీట్మెంట్ ఇవ్వాలి, ఎవరిని గౌరవించాలి, ఎవరిని ఆదరించాలి తెలుసు కాబట్టి ఆ బలం వాళ్ళ పిల్లర్లు వాళ్ళే పడగొట్టుకున్నట్టు అయింది. ఇవాళ వాళ్ళకి దిక్కులు తెలియటిలా. దిక్కులు తెలవకే మళ్ళీ వివేకానంద బాబాయ్ని తలుచుకుంటున్నాడు. ఇప్పుడు మళ్ళీ బాబాయ్ నువ్వు రా, నన్ను కాపాడు, నన్ను మళ్ళీ ముఖ్యమంత్రి పీఠం ఎక్కించమన్నదే ఆయన వేదన. అంతే కదండి, ఇంకేం మాట ఉంది అక్కడ చెప్పడానికి? ఆయనకి వేరే ఏం చెప్పలేకపోతున్నాడు. నిన్న ప్రజలు కూడా ఎట్లా వస్తారు, నువ్వు ఒక ఇట్లాంటి వివేకంని చంపినాళ్ళలో నువ్వు ఒకడవని చెబుతున్నారు అక్కడ. అందులో అతనికి 20 కోట్లు లంచం ఇవ్వబోయారు మొన్న ఎవరో దస్తగిరికి. నువ్వు మా పేర్లు చెప్పొద్దు, వేరే వాళ్ళ పేర్లు చెప్పు, నీకు 20 కోట్లు ఇస్తామని. అతనేమంటున్నాడు, చేసిన పాపాన్ని ప్రాయశ్చిత్తం చేసుకుంటున్నాను, అసలు నా చేతులతో నేను ఎందుకు చంపాలి వివేకం గారిని? నేను వాళ్ళ ఉప్పు తిన్నాడిని, కానీ నన్ను తాగిచ్చి నా ఇది స్థిమితం పోగొట్టి చంపించారు. ఆ ఊరు అనంతపూర్ డిస్ట్రిక్ట్ నుంచి కదా తీసుకొచ్చారు, గొడ్డలు కూడా. అది ఆ ఊరు పేరు చెప్తాను, కదిరి నుంచి అండి. కదిరి నుంచి ఆ గొడ్డలు తెప్పించి నా చేతికిచ్చి నా చేతులతో నరికిచ్చారు. ఇవాళ నేను అది తట్టుకోలేకపోతున్నాను. ఇవాళ ఇలా నిలబడినందుకు నా కుటుంబాన్ని కూడా చంపడానికి సిద్ధంగా ఉన్నాడు. ముఖ్యమంత్రి పేరే చెబుతున్నాడు ఆయన. జగన్మోహన్ రెడ్డి గారే నా కుటుంబాన్ని చంపించడానికి సిద్ధంగా ఉన్నాడు, మా కుటుంబానికి ఏదైనా ఆపద జరిగితే జగన్మోహన్ రెడ్డి గారు బాధ్యుడని 100 సార్లు మీడియా ముఖంగా చెప్పాడు అతను. ఏం జంకట్లేదు కదా. ఇప్పుడు అట్లాంటి పరిస్థితుల్లో తను ఇక ఏ ఆధారం లేదు, ఏ విధంగా ప్రజల్ని మళ్ళీ మభ్యపెట్టడం, ఇంకొక అవకాశం అడిగాడు, ఇచ్చేశారు. ఆ అవకాశాన్ని పూర్తిగా దుర్వినియోగం చేశాడు ఫస్ట్ రోజు నుంచి. ఏది ప్రజావేదిక కోల్చడం దగ్గర నుంచి. సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్యను రాజకీయం చేయాలని చూసినా జనాలు నమ్మే పరిస్థితుల్లో లేరంటారు. ఖచ్చితంగా అండి. ఎట్లా నమ్ముతారండి ప్రజలు? ఇప్పుడు నీకంటే డబ్బు కోసం ఏదైనా చేస్తావు, కానీ ప్రజలు కొంత ఇప్పుడు దస్తగిరి
అతను ఒక చిన్న కుటుంబం నుంచిన వ్యక్తి, నీ అంత చదువుకున్నాడు కాదు, కానీ ప్రాయశ్చిత్తం చేసుకుంటున్నానని చెప్పాడు, పశ్చాత్తాపడుతున్నా అని చెప్పాడు. ఆ పశ్చాత్తాపం లేకుండా నువ్వు మళ్ళీ దాన్నే నీ రాజకీయం కోసం వాడుకుని ఎన్నాళ్ళు వాడతావు? ఆమె అన్నట్టు పునాదుల్లోనే రక్తం ఉందని, పునాదుల్లో రక్తం ఉన్నంత మాత్రాన ఇంకా నువ్వు ఎన్ని అంతస్తులు కడతావు ఆ పునాదుల మీద? అది ఎవరైనా ఖండించాల్సిన విషయమే. డాక్టర్ సునీత గారి పట్లే తెలుగు ప్రజలు ఖచ్చితంగా ఇది ఉంటారు అభిమానంతో.